వారణాసి మూవీ భారీ నుండి అతి భారీ బ్లాక్ బస్టర్ నుండి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటి గురించి రీసెంట్గా కొన్ని భారీ అప్డేట్లు అయితే వచ్చాయి. అవేంటి, అలాగే ఈ మూవీ స్టోరీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ మూవీ రన్ టైం ఎంత అనే దాని గురించి భారీ భారీ అరాచకం అప్డేట్ అయితే వచ్చాయి. వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇప్పుడు దాకా అంటే డైరెక్టర్ రాజమౌళి గారే దీన్ని స్టార్ట్ చేశారు. అంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేయాలి అని. అయితే అతను ఆ టైంలోనే 5 నుండి 8 భాషల్లో రిలీజ్ చేసేవాళ్ళు. ఇది మనకు తెలిసిందే. 5 నుండి 8 భాషల్లో. అయితే దాన్ని ఇప్పటికే చాలా మంది కంటిన్యూ చేస్తున్నారు. అయితే డైరెక్టర్ రాజమౌళి గారు దాన్ని మళ్ళీ మారుస్తున్నారు. అది ఎలా అంటే, వారణాసి మూవీ 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు కదా. అయితే అది 125కి పెరిగింది. అంటే 5 దేశాలు అదనం ఇంకా పెరిగింది. అదే కాకుండా అన్ని దేశాల్లో రిలీజ్ చేయాలి అంటే అన్ని లాంగ్వేజెస్లో వారణాసి మూవీని కన్వర్ట్ చేయాలి. అయితే ఏకంగా ఇప్పుడు 25 లాంగ్వేజెస్లో వారణాసి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. 25 లాంగ్వేజెస్లో. ఇప్పుడు దాకా మన ఇండియా నుండి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా లెవెల్ అండ్ గ్లోబల్ వైజ్ గా కొన్ని దేశాల్లో అయితే రిలీజ్ అయ్యాయి. కానీ అవి జస్ట్ 8 నుండి 10 వరకే. కానీ డైరెక్టర్ రాజమౌళి గారు దాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఇండియా స్టాండర్డ్ కాదు ఇది, ఇది ఆల్ టైమ్ గ్లోబల్ స్టాండర్డ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మహేష్ బాబు విషయానికి వస్తే, మహేష్ బాబుకి మంచి సక్సెస్ లేదు. కానీ ఇదిరా మహేష్ బాబు దెబ్బ అని హాలీవుడ్ వాళ్ళే మాట్లాడుకోవాలి. ఆ రకంగా డైరెక్టర్ రాజమౌళి గారు ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ప్రతి ఈవెంట్లో, ప్రతి ఒక్క హాలీవుడ్ ఈవెంట్లో, ప్రతి ఒక్క దేశంలో, ఎటువంటి దేశం అయినా సరే, ఎటువంటి సినిమాకి సంబంధించిన ఈవెంట్ అయినా సరే వారణాసి మూవీ గురించి చర్చలు నడుస్తున్నాయి. వారణాసి మూవీ గురించి డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ మూవీ టీమ్ అండ్ డైరెక్టర్ రాజమౌళి గారి సన్ ఎస్ఎస్ కార్తికేయ గారు ఉన్నారుగా, వాళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళి మూవీకి సంబంధించి ఏదో ఒక క్లిప్ రిలీజ్ చేస్తున్నారు. ఫోటేజెస్ రిలీజ్ చేసి ఆ మూవీని గ్లోబల్ వైజ్ గా ఇంకా బెటర్ ఆడియన్స్ కి టచ్ అవ్వాలి అని ప్రతిదాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇదే మైండ్ బ్లోయింగ్ విషయం. అదే కాకుండా ఈ మూవీకి సంబంధించి షూటింగ్ ఎంత దాకా వచ్చింది అంటే ఇంకా 4 నెలలు షూటింగ్ మాత్రమే ఉంది. అంటే ఆగస్టు కల్లా ఈ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆగస్టు కల్లా కంప్లీట్ చేసిన తర్వాత విఎఫ్ఎక్స్ అండ్ సీజే వాళ్ళకైతే ఇచ్చేస్తారు. ఇది వేరే లెవెల్. అదే కాకుండా రీసెంట్ గా డైరెక్టర్ రామోజీ ఫిలిం సిటీలో ఒక షెడ్యూల్ వేశారంట. ఆ షెడ్యూల్ ఏంటి అంటే, దాంట్లో ఎక్కువ విఎఫ్ఎక్స్ ఉండదు అండ్ సీజే ఉండదు. మనం ఏ రకంగా యాక్టింగ్ చేస్తామో అదే రకంగా ఎటువంటి మార్పులు లేకుండా ఆ వీడియో థియేటర్లో అయితే వస్తుంది. ఆ రకంగా ఒక కొత్త టెక్నాలజీని అనమాట తీసుకొచ్చారు డైరెక్టర్ రాజమౌళి గారు కేవలం వారణాసి మూవీ గురించి. ఇది ఇంకా హైలైట్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎంత దాకా అయ్యింది అంటే 75 నుండి 85 దాకా అయితే కంప్లీట్ అయ్యిందంట. డైరెక్టర్ రాజమౌళి గారు ఒక సినిమాకి షెడ్యూల్ ఫిక్స్ చేశారు అంటే అది పక్కాగా అవ్వాల్సిందే. ఎంత కష్టమైన ఉండని, ఎలా అయినా ఉండని పక్కాగా దిగాల్సిందే అనేది ఆయన షెడ్యూల్. ఆయన షెడ్యూల్కి తగ్గట్టు హీరో కూడా మారిపోవాలి. అదే మన మహేష్ బాబు. ఇప్పుడు దాకా మనం ఎన్నెన్నో సినిమాల్లో మహేష్ బాబుని చూసుంటాం. కానీ ఈ మూవీలో మహేష్ బాబు పూర్తిగా వేరు. అసలు అతను కటౌటే పూర్తిగా మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం. అండ్ మూవీ టీం ఎక్కడున్నారు అంటే హైదరాబాద్ లో అయితే లేరు. హైదరాబాద్ లో ఎందుకు లేరు అంటే రీసెంట్ గానే ఒక మంత్ బ్యాకే కెన్యా షూటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా ఈ మూవీలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కెన్యా గురించి ఒక పోస్ట్ చేయడం జరిగింది. అంటే వైల్డ్ లైఫ్ సీక్వెన్స్ అనేది షూట్ చేశారంట. దానికి సంబంధించి షూటింగ్ అనేది జరిగింది. దానికి సంబంధించి ఆవిడ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రజెంట్ అంటార్టికాలో షూటింగ్ జరుగుతుందంట. ప్రజెంట్ అక్కడే జరుగుతుంది. అండ్ మూవీ క్రూ మెంబర్స్ అందరూ అంటార్టికాలోనే ఉన్నారు. అదే రకంగా ఎప్పుడు లేని విధంగా డైరెక్టర్ రాజమౌళి గారు ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్ గా అండ్ బిగ్ గా అండ్ బిగ్గర్ గా ఆలోచించి ఈ మూవీ మన ముందుకు అయితే తీసుకొస్తున్నారు. ఈ మూవీ అంటే ఎంత అంటే, చాలా మంది ఈ మూవీ డబుల్ పార్ట్ అంటున్నారు. అయితే దాంట్లో డైరెక్టర్ రాజమౌళి గారు ఒకసారి క్లారిటీ ఇచ్చారు. అయినా సరే చాలా మంది డబుల్ పార్ట్ అంటున్నారు. ఒకవేళ డబుల్ పార్ట్ అయ్యి ఉంటే ఏ రకంగా ఉంటుంది అంటే, రామాయణ సీక్వెన్స్ అనేది చూపిరు ఈ మూవీలో. రామాయణ సీక్వెన్స్ అనేది పూర్తిగా సెకండ్ పార్ట్ లోనే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో ఏముంటుంది అంటే జర్నీ. మహేష్ బాబు త్రేతాయుగానికి వెళ్ళడానికి కారణం ఏంటి, త్రేతాయుగానికి అసలు ఎలా వెళ్ళగలిగాడు అనేది ఫస్ట్ పార్ట్ లో అయితే చూపిస్తారు. అయితే మహేష్ బాబు ఆ రకంగా వెళ్ళడానికి ఏదో ఒకటి కావాలి కదా. ఈ మూవీలో మహేష్ బాబు ఒక ఆర్కియాలజిస్ట్, అంటే పురావస్తు శాఖలో కనిపించే ఒక పర్సన్ లాగా ఈ మూవీలో మహేష్ బాబు అయితే కనబడతాడు. యువరాజ్ సుకుమారన్ గారు ఈ మూవీలో ఒక విలన్ గా అయితే ఉంటారు. ఆయన వీల్ చైర్ లోనే ఉంటాడు. మహేష్ బాబు గురువు ఈ మూవీలో మాధవన్. అంటే రీసెంట్ గా దురంధర్ మూవీలో మీరు చాలా మంది చూసే ఉంటారు. ఆయన ఈ మూవీలో మహేష్ బాబు గురువు. ఆయన వల్ల మహేష్ బాబుకి ఒక సింటమ్స్ అనేది దొరుకుతుంది. సింటమ్స్ ని తెలుసుకోవడానికి పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబు వెనకాల పడతాడు. అయితే ఆ రకంగా వాళ్ళిద్దరూ ఆ వస్తువుని కనిపెట్టి ఆ వస్తువు కారణంగా వాళ్ళనమాట పూర్తిగా టైం ట్రావెల్ చేస్తారు త్రేతాయుగానికి. ఆ రకంగా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది సెకండ్ పార్ట్ లో చూపిస్తారు. దాని కారణంగా ఫస్ట్ పార్ట్ వచ్చి 3 గంటలు 3 గంటల 15 నిమిషాలు ఆ రకంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత రీసెంట్ గా అంటే ఇది జరిగి 1 మంత్ అవుతుంది, హాలీవుడ్ మీడియా రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే వచ్చారు. ఎందువల్ల అంటే వారణాసి సెట్స్ చూడడానికి. వారణాసి సెట్స్ రామోజీ ఫిలిం సిటీలో ఏకంగా 9 ఎకరాల్లో వేశారంట. 9 ఎకరాల సెట్స్.
అంటే ఆలోచించండి, ఈ మూవీలో ఎటువంటి విజువల్స్ ఉంటాయి, ఎటువంటి సిటీ ఉంటుంది, అలాగే ఏ రకంగా పూర్తిగా ఫీల్డ్‌నే మార్చేశారు అనేది మనకి క్లియర్‌గా తెలుస్తూనే ఉంది. 9 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే 3 ఎకరాలు లేకపోతే 4 ఎకరాలు. కానీ ఇక్కడ 9 ఎకరాలు. అందుకే చెప్పా బిగ్గెస్ట్ అండ్ బిగ్గర్. భారీ నుండి అతి భారీ. బ్లాక్ బస్టర్ నుండి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. రాజమౌళి గారే ఇప్పటిదాకా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు మన ఇండియాలో. అది అందరికీ తెలిసిందే. అయితే దానికి మించిన బ్లాక్ బస్టర్ కొడతాడు 'వారణాసి' మూవీతో. ఈ మూవీతో చేసే ఇంపాక్ట్ అంతో ఇంతో కాదు. డే వన్నే 700 కోట్ల నుండి 1000 కోట్ల దాకా కొట్టే అవకాశాలైతే ఉన్నాయి 'వారణాసి' మూవీ. ఎందుకంటే మన టాలీవుడ్ అండ్ మన ఇండియాలో ఈ మూవీకి ఎక్కువ ప్రమోషన్ చేయట్లేదు. ఎందుకంటే డైరెక్టర్ రాజమౌళి గారి గురించి చాలా మందికి తెలుసు. అందుకే వీళ్ళందరూ ఇంటర్నేషనల్ మీడియా వైపు అయితే వెళ్తున్నారు. చూడాలి మరి ఈ మూవీ రిజల్ట్ ఏ రకం ఉంటుంది అనేది. అయితే ఈ విషయం గురించి మీరనుకుంటున్నారు అని డెఫినెట్ కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి.